హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం రీసెంట్గా ఏ క్లాస్ చూసామండి? నౌన్ కోసం. జస్ట్ ఇదంతా ఫండమెంటల్ క్లాసెస్ అండి, ఓన్లీ బేసిక్స్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు రేపు కొంతమంది అడుగుతున్నారమ్మా ఆల్రెడీ గ్రామర్ టోటల్గా దేని ఒక ఆర్డర్ వైజ్ పెట్టండి అని చెప్పి. సో నెక్స్ట్ మీ క్లాస్లో టుమారో క్లాస్లో నేను మీకు ఆర్డర్ వైజ్ చూపిస్తాను, అది మీకు పీడిఎఫ్లో. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ కోసం ఒక 2 days బేసిక్స్ కోసమే 2-3 days వరకు చూద్దామండి. సో నౌన్లో నేను మీకు ఆల్రెడీ ఒక నౌన్ అనేది ఎలా వస్తుందో మీకు చెప్పాను కదండి. వాట్కి ఆన్సర్ వస్తే నౌన్ అవుతుంది, అంతే కదా. సపోజ్ వాట్ ఈస్ దిస్ బ్యాగ్ అని, లేదంటే వాట్ ఈస్ దిస్ కార్ అని, వాట్ ఈస్ దిస్ పెన్ అని, వాట్ ఈస్ దిస్ చార్జర్ అని, ఇలా వాట్కి ఆన్సర్ వస్తే ఏమవుతుందని చెప్పాం మనం, నౌన్ అవుతుందని తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ మైతో, యువర్తో, హిస్తో, హెర్తో కూడా ఫిట్ అవ్వాలని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. సపోజ్ ఇక్కడ బిహేవియర్ ఉంది, మై బిహేవియర్, యువర్ బిహేవియర్, హిస్ బిహేవియర్, హెర్ బిహేవియర్, దేర్ బిహేవియర్, ఇలా ఆల్రెడీ చూసాం కదండి. సో నౌన్కి మీరు ఆల్రెడీ 2 definitions నేర్చుకున్నారు. అంటే నెక్స్ట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను స్లైడ్లో చూపించాను కదా నేను ఇవన్నీ. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే నౌన్ గురించి, ఇంకా నౌన్ ఎక్కడెక్కడ వస్తుంది, సబ్జెక్ట్లో వస్తుందా, వెర్బ్ దగ్గర వస్తుందా, ఆబ్జెక్ట్ దగ్గర వస్తుందా, అసలు ఆబ్జెక్ట్ అంటే ఎలా వస్తుంది, ఇవి ఈరోజు చూద్దామమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ నౌన్ గురించి ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే పొజిషన్ ఆఫ్ నౌన్ అమ్మ. సో ఎక్కడెక్కడ వస్తుంది నౌన్ అనేది, సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుందా, లేదంటే వెర్బ్ ప్లేస్లో వస్తుందా, లేదంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుందా, లేదంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో రెండింటి దగ్గర వస్తుందా, వెర్బ్ ప్లేస్లో అసలు వస్తుందా రాదా, ఇవి ఈరోజు చూద్దామమ్మా. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వెర్బ్ ప్లేస్లో నౌన్ అనేది ఉండదని, సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుందని మన అందరికీ తెలుసు. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఎలా వస్తుంది ఫస్ట్ చూద్దాము, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో చూద్దాము. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా యాక్షన్ చేశారనుకోండి, యాక్షన్ చేసే వాళ్ళ ప్లేస్లో కూడా మీకు అక్కడ ఏమొస్తుందంటే నౌన్ వస్తుంది. వాటి గురించి మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ప్లేస్లో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసేది సబ్జెక్ట్ ప్లేస్లో ఎలా వస్తుందో చూద్దాము. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సపోజ్ ఫస్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. రోహిత్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఒకటి ఉంది కదా. నెక్స్ట్ ద వాల్ ఈజ్ వెట్ నౌ, ఇవన్నీ సబ్జెక్ట్ ప్లేసెస్ కదండి, మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. మీ స్మాల్ కిడ్స్ కాదు కదా, మీకు అందరికీ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో రోహిత్ అనేది ఏంటి సబ్జెక్ట్, వాల్ అనేది ఏంటి సబ్జెక్ట్, మై ఫ్రెండ్ ఏంటి సబ్జెక్ట్, ఎక్స్ప్రెషన్ ఏంటి సబ్జెక్ట్, ఇవన్నీ సబ్జెక్ట్ ప్లేస్లో కదండి. ద శాలరీస్ ఇవన్నీ మీకు తెలుసు సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే ప్రతిదీ ఏమవుతుందంటే నౌన్ అవుతుందమ్మా. సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేదంతా ఏమవుతుందండి నౌన్. అర్థమైందమ్మా? సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేదంతా ఏమవుతుందంటే నౌన్. సో నౌన్ అనేది మీకు ఎక్కడెక్కడ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుందమ్మా. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. నౌన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. దానికి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఎవ్రీ సబ్జెక్ట్ ఏమవుతున్నాయండి నౌన్ అవుతుంది. ఇక్కడ రోహిత్ అనేది నౌన్ అవుతుంది కదా, సబ్జెక్ట్ కాబట్టి నౌన్ అవుతుంది. ద వాల్ అది కూడా సబ్జెక్ట్ కాబట్టి నౌన్ అవుతుంది. సో ఇలా సబ్జెక్ట్స్ అన్నీ ఏమవుతాయండి నౌన్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు డూవర్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు. సపోజ్ చూడండి అమ్మ, టీచ్ అంటే ఏంటి వెర్బ్ అవుతుంది కదా. టీచ్ అనేది మీకు అందరికీ తెలుసు, టీచ్ అనేది వెర్బ్ అవుతుందని. సపోజ్ లెర్న్ అనేది ఏంటి వెర్బ్ అవుతుంది కదా. సో ఇలాంటివన్నీ మీకు తెలుసు కదండి. వెర్బ్ అనేది ఏంటనేది మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు. మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు వెర్బ్స్ అన్నీ తెలుస్తాయి. సో టీచ్ అనేది వెర్బ్ అవుతుంది, లెర్న్ అనేది వెర్బ్ అవుతుంది. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా అండి. సపోజ్ టీచర్ అంటే ఏంటి, టీచ్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు నేను మీకు టీచింగ్ చేస్తున్నాను, నేను ఏమవుతాను టీచర్ని కదా. సో టీచర్ అంటే నేను ఇక్కడ ఒక యాక్షన్ చేస్తున్నాను, కాబట్టి మీరు అక్కడ వింటున్నారు కదండి. సో ఇక్కడ టీచర్ అంటే ఏంటి, టీచ్ చేసేవాడు అంటే యాక్షన్ చేసేవాడు అంతే కదా. నెక్స్ట్ లెర్నర్, ఇప్పుడు లెర్నర్ అని ఉంది. లెర్నర్ అంటే ఏంటి, నేర్చుకునేవాళ్ళు అంటే వాళ్ళు కూడా అక్కడ యాక్షన్ చేస్తున్నారు కదా. సో ఇలా యాక్షన్ చేసేవాళ్ళు డూవర్, యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటారమ్మా అంటే డూవర్, DOER. సో ఈ డూవర్ అంటే యాక్షన్ చేసే వాళ్ళు కూడా ఏమవుతారండి అంటే మీకు నౌన్ అవుతారండి. అంటే ఇప్పుడు చూసారు కదండి వెర్బ్ ఉంది ఇక్కడ. వెర్బ్ ఏం తీసుకున్నాం మనం, జస్ట్ సింపుల్ వెర్బ్స్ తీసుకున్నామండి. టీచ్ అనేది తీసుకున్నాం, నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా, లెర్న్ అనేది, ఈ 2 మాత్రమే మీకు తీసుకొని చెప్పాను. మీరు మిగతా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు దీనికి ఈఆర్ని యాడ్ చేసామనుకోండి టీచర్ అవుతుంది కదా. టీచర్ అంటే ఏమవుతారు, టీచ్ అనేది వెర్బ్ అవుతుంది. టీచర్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ టీచ్ చేసేవాళ్ళు కదండి. మీకు టీచ్ చేసేవాళ్ళు అంటే అక్కడ యాక్షన్ చేస్తున్నారు కాబట్టి అది ఏమవుతుందంటే నౌన్ అవుతుందమ్మా. సో డూవర్ అంటే ఏంటి, యాక్షన్ చేసేవాళ్ళమ్మా. వీళ్ళంతా కూడా ఏమవుతారంటే నౌన్ అవుతారండి. అండ్ లెర్న్ అనేది మీకు వెర్బ్ అని తెలుసు. లెర్నర్ అంటే ఏంటి, నేర్చుకునేవాళ్ళు కదండి, నేర్చుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ యాక్షన్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, యాక్షన్ చేస్తున్నారు కదండి. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే డూవర్, DOER, డూవర్ అంటారు కదమ్మా. సో ఇలాంటి వాటి ప్లేసెస్లో కూడా మీకు ఏమొస్తుందంటే నౌన్ వస్తుందమ్మా. సో మీరు ఇప్పుడు 2 places కోసం తెలుసుకున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లేస్ కోసం తెలుసుకున్నారు, సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుందండి, సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రతిదీ ఏమవుతుందమ్మా నౌన్ అవుతుంది. అలానే సెకండ్ వన్ ఏం తెలుసుకున్నారు, డూవర్.
అంటే యాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఏమవుతారండి, నౌన్ అవుతారనమాట. సో ఇప్పుడు యాక్షన్ చేసే వాళ్ళ గురించి చూద్దాం, డూవర్ కోసం చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ రోహిత్ ఈజ్ క్లీనింగ్ మై కార్ అని ఉంది. సెకండ్ వన్ ద డాక్టర్ ఆపరేటెడ్ ఇట్ అని ఉంది. థర్డ్ వన్ ఏంటండి, మోహిత్ కిల్డ్ ద టైగర్ అని ఉంది. ఇక్కడ రోహిత్ ఏం చేస్తున్నాడండి, ఫస్ట్ సెంటెన్స్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, రోహిత్ ఈజ్ క్లీనింగ్ మై కార్. వాట్ హీ ఈజ్ క్లీనింగ్, కార్ కదా, సారీ రోహిత్ ఏం చేస్తున్నాడమ్మా, రోహిత్ అనేవాడు అక్కడ వర్క్ చేస్తున్నాడు కదా, అక్కడ రోహిత్ అనేవాడు కార్ని క్లీన్ చేస్తున్నాడు, అంటే రోహిత్ అనేవాడు అక్కడ వర్క్ చేస్తున్నాడు కదా, సో తను అక్కడ యాక్షన్ చేస్తున్నాడు కదండి. సో రోహిత్ అనేవాడు అక్కడ యాక్షన్ చేస్తున్నాడు కదమ్మా, రోహిత్ ఈజ్ క్లీనింగ్ మై కార్ అంటే రోహిత్ అనేవాడు అక్కడ కొంత వర్క్ అనేది చేస్తున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు. సో ఇక్కడ రోహిత్ అనేది ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా అక్కడ మీకు నౌన్ అవుతుంది, అంతే కదా, నౌన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద డాక్టర్ ఆపరేటెడ్, మిగతా ఇప్పుడు పక్కన పెట్టండి. కార్ ఏమవుతుంది, క్లీనింగ్ ఏమవుతుంది, ప్రెజెంట్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నౌన్ పొజిషన్ మాట్లాడుతున్నాం కాబట్టి నౌన్ పొజిషన్ కోసం చూద్దాం. ద డాక్టర్ ఆపరేటెడ్ ఇట్, డాక్టర్ ఆపరేట్ చేశాడు దాన్ని, అక్కడ ఇట్ అంటే ఏమైనా అవనివ్వండి. సో ఇక్కడ ఆపరేట్ చేశాడు అంటే ద డాక్టర్ ఏం చేశాడు, ఆపరేట్ చేశాడు. డాక్టర్ ఏం చేశాడు అంటే ఆపరేట్ చేశాడు, అంటే డాక్టర్ కొంత వర్క్ అనేది చేశాడు, కొంత ఒక యాక్షన్ అనేది చేశాడు కదా, ఆపరేట్ చేయడం అంటే ఒక యాక్షన్. సో ఇక్కడ యాక్షన్ చేశాడు అంటే డాక్టర్ ఏమవుతాడు, డూవర్ కదా, సో అది కూడా నౌన్ అవుతుందండి. రోహిత్ ఇక్కడ కార్ క్లీన్ చేశాడు, రోహిత్ అనేవాడు ఏమవుతాడు అక్కడ, డూవర్, అంతే కదమ్మా, అక్కడ తన వర్క్ ఆల్రెడీ చేశాడు, యాక్షన్ చేశాడు. డాక్టర్ కూడా ఆపరేట్ చేశాడు అంటే అక్కడ యాక్షన్ చేశాడు కాబట్టి ఆయన కూడా ఏమవుతాడు, డూవర్. నెక్స్ట్ మోహిత్ కిల్డ్ ద టైగర్, మోహిత్ ఏం చేశాడు, టైగర్ని చంపేశాడు, అంతే కదా, మోహిత్ అనేవాడు టైగర్ని చంపేశాడు కాబట్టి ఇక్కడ మోహిత్ అనేవాడు కూడా యాక్షన్ చేశాడు కాబట్టి మోహిత్ ఏమవుతాడు, డూవర్. సో ఇలాంటి యాక్షన్ చేసే వాళ్ళు కూడా ఏమవుతారండి అంటే నౌన్ అవుతారండి, ఓకేనా. సో ఇక్కడ రోహిత్ని మనం నౌన్ అని చెప్పొచ్చు, డాక్టర్ని నౌన్ అని చెప్పొచ్చు, మోహిత్ని నౌన్ అని చెప్పొచ్చు. మేబీ అర్థమైంది అనుకుంటా అండి. సో మీరు ఇప్పటికీ ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నారండి, మీరు ఇప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ కోసం సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుందని ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నారు కదమ్మా. ఫస్ట్ పాయింట్ మీరు ఎందులో నేర్చుకున్నారు, సబ్జెక్ట్లో, ప్రతి సబ్జెక్ట్ ఏమవుతుందంటే నౌన్ అని నేర్చుకున్నారు. అండ్ సెకండ్ వన్ ఏం నేర్చుకున్నారండి, అక్కడ డూవర్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఏమవుతారండి, నౌన్ అవుతారు. సో మీరు ఇప్పటికీ 2 పాయింట్స్ నేర్చుకున్నారు కదమ్మా. ఇక్కడ ఇవే ఎగ్జాంపుల్స్ చూపించండి, స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. రోహిత్ ఈజ్ క్లీనింగ్ మై కార్ అంటే రోహిత్ అక్కడ కార్ని క్లీన్ చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు. సో రోహిత్ అనేవాడు డూవర్ అవుతాడు, రోహిత్ అనేవాడు నౌన్ అవుతాడు. డాక్టర్ ఆపరేటెడ్ ఇట్, డాక్టర్ ఆపరేటెడ్ ఇట్, డాక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆపరేట్ చేసేసాడు కదండి, చేసేసాడు అంటే తను అక్కడ యాక్షన్ చేసేసాడు కాబట్టి డాక్టర్ ఏమవుతాడు, డూవర్, కాబట్టి నౌన్ అవుతాడు. మోహిత్ కిల్డ్ ద టైగర్, మోహిత్ టైగర్ని చంపేశాడు కాబట్టి మోహిత్ ఏమవుతాడు, అక్కడ డూవర్, కాబట్టి అక్కడ మోహిత్ కూడా ఏమవుతుందమ్మా, నౌన్ అవుతుంది. ఇంతవరకు ఓకే కదండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇంతవరకు ఓకే కదండి. మీకు 2 ప్లేసెస్ కోసం చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటి, సబ్జెక్ట్ ప్లేస్ అని, అండ్ సెకండ్ వన్ డూవర్ అని. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్ అమ్మ. అసలు ఆబ్జెక్ట్ ఎలా అనేది చూడండి. సబ్జెక్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఆబ్జెక్ట్ కూడా తెలుసు. బట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ మీకు కావాలి, అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ వరకు ఓకే. ఆబ్జెక్ట్ మీకు తెలియాలంటే ఆబ్జెక్ట్కి కొన్ని క్వశ్చన్స్ మీకు వేస్తే ఆబ్జెక్ట్ వస్తుందండి. ఆబ్జెక్ట్ ఎలా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలమ్మా. దీనికి మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉండకూడదు, అంటే సబ్జెక్ట్తో పోలిస్తే అక్కడ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు వాట్కి కానీ అంటే వాట్ అనే క్వశ్చన్ వేసినా మీకు ఆన్సర్ రావాలి, హూమ్ అనే క్వశ్చన్ చేసినా మీకు ఆన్సర్ రావాలండి. వాట్కి హూమ్కి కనుక ఆన్సర్ ఇస్తే అది కూడా ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుందండి. అర్థమైందమ్మా. అండ్ ఇంకా మీకు ఈజీగా తెలుసు, వెర్బ్ తర్వాత ఏమొస్తుందని తెలుసు, ఆబ్జెక్ట్ వస్తుందని తెలుసు. సో ఈ 3 పాయింట్స్ని ఫుల్ఫిల్ చేస్తే అది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుందండి. ఆబ్జెక్ట్ అంటే మీకు ఏం కావాలంటే 3 పాయింట్స్ని ఫుల్ఫిల్ చేయాలమ్మా. అది సబ్జెక్ట్తో కలిసి ఉండకూడదు, అంటే సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తానండి, అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి అమ్మా. సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి, అండ్ వాట్కి హూమ్కి రెండింటికి ఆన్సర్, రెండింటికి అని కాదు, ఎయిదర్ వాట్ ఆర్ హూమ్ అనమాట. ఏదో ఒక దానికైనా ఆన్సర్ ఇవ్వచ్చు. వాట్కి ఆన్సర్ ఇచ్చినా అది ఆబ్జెక్ట్ అవుతుంది, హూమ్కి ఆన్సర్ ఇచ్చినా అది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటమ్మా, వెబ్ తర్వాత రావాలి. సో ఈ 3 పాయింట్స్ ఏంటంటే ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద బాయ్ స్టోల్ మై పెన్ అని ఉంది కదా, ద బాయ్ స్టోల్ మై పెన్ అని ఉంది. ఇక్కడ దేనికి ఇక్కడ మనకి మీకు మిడిల్లో ఉండి మీకు వెర్బ్స్ అని తెలుసు కదండి. ఇప్పుడు మనకి టాపిక్ వెర్బ్ గురించి కాదు, సబ్జెక్ట్ కోసం ఆబ్జెక్ట్ కోసం. ఎందుకంటే మీకు నౌన్ అనేది ఎక్కడెక్కడ వస్తుందంటే మీకు వెర్బ్ ప్లేస్లో నౌన్ రాదు, అది మీ అందరికీ తెలిసిందే. సో మీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ నౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో అని రావాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో అని రావాలి. సో మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కోసం మాట్లాడుతాం కాబట్టి వెర్బ్ అనేది మీకు తెలుసు, దాన్ని పక్కన పెట్టండి ఫస్ట్.
సో ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఇప్పుడు టాపిక్ ఏంటి, మనం ఆబ్జెక్ట్ కోసం మాట్లాడతాం. అంటే ఆబ్జెక్ట్ ఏంటో తెలిస్తే ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ద బాయ్ స్టోల్ మై పెన్ అని ఉంది. ఏం చేశాడు, ఇక్కడ మీకు స్టోల్ తెలుసు కదమ్మా, స్టోల్ అనేది ఎన్నో ఫామ్, సెకండ్ ఫామ్. స్టీల్ స్టోల్ కదా, స్టీల్ స్టోల్. సో ఇక్కడ ఏంటండి, ఇప్పుడు మనకి బాయ్ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్. స్టోల్ పక్కన పెట్టండి కాసేపు, అది వెర్బ్ కదా. సో నెక్స్ట్ ఏంటి, మై పెన్ అనేది ఆబ్జెక్ట్ ఎలా అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వేయండి, ఫస్ట్ సెంటెన్స్కి మీరు క్వశ్చన్ వేయండి అమ్మ. వాట్ హీ స్టోల్, తను ఏం దొంగతనం చేశాడు. వాట్ అనే క్వశ్చన్ వేస్తే అక్కడ ఆన్సర్ వస్తుంది కదండి, పెన్ అని. తను ఏం దొంగతనం చేశాడు, వాట్ హీ స్టోల్ అంటే అక్కడ మీకు వస్తుంది కదండి, అక్కడ ఏమొస్తుంది, మై పెన్, అంతే కదా. అక్కడ మీరు వాట్ అనే క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ వస్తుందా రాదా అండి, పెన్ అని చెప్పి వస్తుంది కదా. సో ఇది మీకు ఏమవుతుంది, వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కాబట్టి అది అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, సబ్జెక్ట్తోని ఆబ్జెక్ట్ వేరేగా ఉండాలి. బాయ్ కానీ పెన్ కానీ ఇద్దరు ఒకటి కాదు కదమ్మా, ఇద్దరు వేరేనే కదా. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇలాంటి ఒకటయ్యే కేసెస్ కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ బాయ్ కానీ పెన్ కానీ రెండు వేరు కదమ్మా, అంటే సబ్జెక్ట్తో ఇక్కడ ఆబ్జెక్ట్ వేరేగానే ఉంది. సో ఇది పెన్ అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ ఇంకోటి ఏమవ్వాలి, మనకి ఇక్కడ రెండు ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసింది కదా. ఒకటి ఏంటైంది, సబ్జెక్ట్తోని డిఫరెంట్గా ఉంది. ఇంకోటి ఏమైంది, వాట్కి ఆన్సర్ ఇచ్చింది. ఇంకోటి ఏం రావాలి, వెర్బ్ తర్వాత రావాలి. ఇక్కడ స్టోల్ అనేది వెర్బే కదమ్మా, వెర్బ్ తర్వాత వచ్చింది కదా, కాబట్టి ఇది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. చూసారండి, 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ అనేది వాట్కి ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ దేని తర్వాత రావాలండి, ఫస్ట్ వన్ ఏంటంటే వాట్కి ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ దేనికి వాట్కి కానీ హోమ్కి కానీ రెండిట్లో దేనికైనా ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెర్బ్ తర్వాత రావాలి. నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్తోని డిఫరెంట్గా ఉండాలండి. ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ చూడండి, ద బాయ్ స్టోల్ మై పెన్ అని ఉంది. బాయ్ పెన్ రెండు వేరు కదండి. ఇక్కడ బాయ్ కానీ పెన్ కానీ రెండు ఏంటమ్మా, డిఫరెంట్. కాబట్టి ఇది ఏమవుతుంది, పెన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వాట్ అనే క్వశ్చన్ వేస్తే పెన్ వస్తుంది కదా. ఏంటి ఇక్కడ మీకు తను దొంగతనం చేశాడు, ఏంటి అంటే వాట్ కదండి. వాట్కి ఇక్కడ మై పెన్, కాబట్టి అది అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టోల్ అనేది వెర్బ్ అని మీకు తెలుసు. సో ఇక్కడ వెర్బ్ తర్వాత వస్తుంది కాబట్టి అది కూడా ఏమవుతుందండి, అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది కదమ్మా. ఓకే కదమ్మా. సో ఈ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇప్పుడు హేమన్ డ్రైవ్స్ ఏ బైక్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ వాట్కి ఆన్సర్ ఇస్తుందా, హోమ్కి ఆన్సర్ ఇస్తుందా, అసలు అక్కడ ఆబ్జెక్టా కాదా అనేది చూడండి. ఇప్పుడు వాట్కి ఆబ్జెక్ట్ అంటే మీకు ఏమవ్వాలి, మళ్ళీ సెకండ్ సెంటెన్స్ చూడమ్మా. ఆబ్జెక్ట్ అంటే ఏం కావాలి, వెర్బ్ తర్వాత ఉండాలి కదా. డ్రైవ్స్ అనేది వెర్బ్ కదండి, డ్రైవ్స్ అనేది మీకు వెర్బ్, కాబట్టి అక్కడ ఏమొస్తుంది, వెర్బ్ తర్వాత వచ్చింది కదండి. వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి అది ఏమవుతుంది, అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేసింది. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి, సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఒకేలా ఉండకూడదు, అంతే కదమ్మా. అంటే ఒకటే కాకూడదు, రెండు డిఫరెంట్ ఉండాలి. హేమంత్ బైక్ రెండు ఒకటి కాదు కదమ్మా. హేమంత్ డ్రైవ్స్ ఏ బైక్, హేమంత్ అనేవాడు బైక్ని డ్రైవ్ చేస్తున్నాడు, అంతేగాని హేమంత్ బైక్ కాదు కదా. బైకే హేమంత్ కాదు కదండి, రెండు వేరు కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బైక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్తో అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి అది ఆబ్జెక్ట్ అయింది. 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసేయండి. థర్డ్ ఏంటి, వాటికి కానీ హోమ్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి. వాట్ హీ డ్రైవ్స్, అంతే కదమ్మా. ఇక్కడ వాట్కి ఆన్సర్ ఇస్తుంది కదా, వాట్ హీ డ్రైవ్స్ ఏ బైక్, అంతే కదండి. వాట్ హీ డ్రైవ్స్ అని ఇక్కడ వాట్ అంటే తను ఏంటి డ్రైవ్ చేస్తున్నాడు, బైక్ అంటే కదమ్మా. ఇక్కడ వాట్ అనే దానికి ఆన్సర్ ఇస్తుంది కాబట్టి 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసింది కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, బైక్ అవుతుంది. అలానే మీరు సిమిలర్లీ ఇవి కూడా చూస్తారు. మై ఫాదర్ ఈట్స్ పిజ్జా. ఇక్కడ కూడా చూడండి, ఫాదర్ జస్ట్ సెకండ్ అమ్మ. ఫాదర్ పిజ్జా రెండు ఒకటి కాదు కదండి, వేరు కదా. కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేసింది. ఈట్స్ తర్వాత వచ్చింది కదండి, వెర్బ్ తర్వాత వచ్చింది, ఫుల్ఫిల్ చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, వాట్ హీ ఈట్స్ పిజ్జా, అంతే కదమ్మా. 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసింది. అండ్ లాస్ట్ వన్ కూడా మీరు అలానే చెక్ చేయండి అమ్మ. మై ఫాదర్ కాల్డ్ మీ, చూడండి మై ఫాదర్ కాల్డ్ మీ అని ఉంది. అక్కడ ఏంటి, కాల్డ్ అంటే వెర్బ్ తర్వాత వచ్చింది కదండి. సో ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేసింది. నెక్స్ట్ ఇంకా ఏంటి మనకి, సబ్జెక్ట్ వెర్బ్ తర్వాత వచ్చింది కదమ్మా. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి, వాట్కి కానీ హోమ్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి. అండ్ సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి, అంతే కదండి. మై ఫాదర్ కాల్డ్ మీ హూమ్ కదమ్మా. ఇక్కడ మీ అనేది ఏంటి, హూమ్, అంతే కదా. హూమ్ అనే కదండి. మీ అంటే అక్కడ మీరు క్వశ్చన్ వేయండి, హూమ్కి ఆన్సర్ ఇస్తుంది, అది వాట్కి ఆన్సర్ ఇస్తుందమ్మా. ఇక్కడ హోమ్కి కదండి మీ అనేది ఆన్సర్ ఇస్తుంది, ఇక్కడ మీ అనేది మీకు ఏంటంటే హోమ్కి ఆన్సర్ ఇస్తుంది కదండి. సో వాట్కైనా ఆన్సర్ ఇవ్వచ్చు, హోమ్కైనా ఆన్సర్ ఇవ్వచ్చు. రెండిట్లో దేనికి ఆన్సర్ ఇచ్చిన మీకు అది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ మై ఫాదర్ అండ్ మీ రెండు డిఫరెంట్ కదండి ఇక్కడ. సో రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. సో మీకు ఆబ్జెక్ట్ కోసం తెలిసింది కదమ్మా. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ప్రతిదీ కూడా మీకు ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి.
అంటే ఇక్కడ మై పెన్ అనేది కూడా ఏమవుతుంది, నౌన్ అవుతుంది. బైక్ కూడా నౌన్, పిజ్జా కూడా నౌన్. మీ అర్థమవుతుందమ్మా ఇవి. సో ఇక్కడ మీకు దేని ప్లేసెస్లో ఇప్పటివరకు నేర్చుకున్నారు, సబ్జెక్ట్ ప్లేస్లో నేర్చుకున్నారు, డూవర్ అనే వాళ్ళు ప్రతి వాళ్ళు నౌన్ అవుతారని తెలుసుకున్నారు. అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేది కూడా నౌన్ అమ్మా. ఇన్ని పాయింట్స్ మేబీ మీకు క్లియర్ అయిందని అనుకుంటాను. నెక్స్ట్ చూద్దామండి. ఓకేనా, మీ ఎగ్జాంపుల్స్ ఓకే కదా. నెక్స్ట్ ఇంకోసారి ఫ్రంట్కి వెళ్ళి ఇంకోసారి చూద్దాము. ఈ ఎగ్జాంపుల్స్లో చూద్దామండి. ఆబ్జెక్ట్ అనేది కార్ ఆబ్జెక్ట్ అవుతుందా, ఇట్ ఆబ్జెక్ట్ అవుతుందా, టైగర్, ఎందుకంటే ఆబ్జెక్ట్ కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి చూడండి. ఆల్రెడీ మీరు ఈ స్లైడ్ చూసారు. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వేరు పక్కన పెట్టండి, ఆబ్జెక్ట్ కోసం చూడండి. రోహిత్ ఈస్ క్లీనింగ్ మై కార్. ఇక్కడ మీకు వాట్కి ఆన్సర్ ఇస్తుందా, హోమ్కి ఆన్సర్ ఇస్తుందా మీరే చెప్తారు, ఎందుకంటే మీరేం స్మాల్ కిడ్స్ కాదు కదా. వాట్ హీ క్లీన్స్ మై కార్ కదండి. సో ఇక్కడ ఏమి ఇచ్చింది మీకు, ఫస్ట్ సెంటెన్స్లో వాట్కి ఆన్సర్ ఇచ్చింది కదా. ఫస్ట్ సెంటెన్స్లో మీకు వాట్కి ఆన్సర్ ఇచ్చింది కార్ అనేది. అండ్ క్లీనింగ్ వెర్బ్ తర్వాత కదా వచ్చింది, వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి సెకండ్ కూడా ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ ఏమవ్వాలి, రెండు డిఫరెంట్గా ఉండాలి. రోహిత్ కారు ఒకరి కారు కదా, మా రోహితే కారు అవుతాడా, కారే రోహిత్ అవుతాడా, ఇద్దరు వేరు కదా. కాబట్టి మై కార్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదే డాక్టర్ ఆపరేటెడ్ ఇట్. అక్కడ ఇట్ ప్లేస్లో బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, లేదంటే టైగర్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా అవ్వచ్చు. అక్కడ ఇట్ అనేది మనకు అక్కడ ఏదైనా తీసుకోండి. ద డాక్టర్ ఆపరేటెడ్ ఇట్. డాక్టర్ ఆపరేట్ చేసేసాడు. అక్కడ వాట్కి ఆన్సర్ ఇస్తుంది, హోమ్కి ఆన్సర్ ఇస్తుంది కదండి. నెక్స్ట్ అక్కడ వెర్బ్ తర్వాత వస్తుంది కదా. సో ఇదేంటవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అలానే మోహిత్ కిల్లుడ్ ద టైగర్. మోహిత్ అక్కడ కిల్లుడ్ ద టైగర్, అక్కడ హోమ్కి ఆన్సర్ ఇస్తుందా, వాట్కి ఆన్సర్ ఇస్తుందని మీరు చెక్ చేసుకోండి. ఇలాంటివి హోమ్కి ఇస్తుందా, వాట్కి ఇస్తుందా, రెండిట్లో దేనికి ఇచ్చినా అది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా ఏంటి, వెర్బ్ తర్వాతనే వచ్చింది అది. నెక్స్ట్ ఇక్కడ మోహిత్ కానీ టైగర్ కానీ ఇద్దరు డిఫరెంట్ కదండి. మోహిత్ టైగర్ అవుతాడా, కాదు కదా. సో ఇలాంటి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే అది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుందండి. ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా మీకు ఏమొస్తుందమ్మా, నౌన్ వస్తుంది. కాబట్టి కార్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఇట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. టైగర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనమ్మా. సో మీరు ఇప్పుడు వరకు 3 పాయింట్స్ నేర్చుకున్నారండి. సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది నౌన్ అనేది. అండ్ డూవర్ యాక్షన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా నౌన్ అవుతారు. అండ్ థర్డ్ వన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఆబ్జెక్ట్కి 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పాను. వాట్కి ఆన్సర్ అని ఇవ్వాలి, హోమ్కి ఆన్సర్ అని ఇవ్వాలి, వెబ్ తర్వాత అయినా రావాలి, అండ్ సబ్జెక్ట్తో అది డిఫరెంట్గా ఉండాలి. అంతే కదమ్మా. సో సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉంటున్నాను. సబ్జెక్ట్కి డిఫరెంట్గా లేనివి ఏంటని చూడండి. అలాంటి వాటికి ఆబ్జెక్ట్ ఉంటాయి అంటే ఉండవండి. ఇప్పుడు సబ్జెక్ట్తో కలిసిపోయింది అనుకోండి, అది ఆబ్జెక్ట్ అవ్వదు. అంతే కదా. అలాంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ చూడండి, మై ఫ్రెండ్ ఈజ్ షై. నా ఫ్రెండ్ షై ఫీల్ అవుతుంటాడు. అంతే కదా. అంటే నా ఫ్రెండ్ తనకు తను షై. అంతే కదమ్మా. అంతేగాని అంటే ఈ రెండు ఒకటే కదా ఇక్కడ. అంతేగాని ఇక్కడ సపోజ్ వేరే పర్సన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్తో మీకు అక్కడ మిక్స్ అయ్యి ఉండకూడదు. అలాంటప్పుడు అది ఆబ్జెక్ట్ అవుతుంది. సపోజ్ సెకండ్ వన్ చూడండి, రోహిత్ ఈస్ ఆనెస్ట్. ఆయన ఆనెస్ట్. అంతే కదా. అంటే ఆయనకు సంబంధించిందే ఇది, వేరేదేం కాదు. ఇప్పుడు సపోజ్ మీరు ఇదే చూసుకున్నారు. సపోజ్ మోహిత్ కిల్లుడ్ ద టైగర్. అక్కడ మోహిత్ వేరు, టైగర్ వేరు కదమ్మా. మోహిత్ టైగర్ అవ్వడు. కానీ ఇక్కడ ఏంటి, రోహిత్ ఈజ్ ఆనెస్ట్. అంటే అది తన తాలూకా నేచర్ అది. అంటే తనకి రిలేటెడ్నే. ఇక్కడ కూడా షై అనేది తనకి రిలేటెడ్నే. అంటే ఇక్కడ సబ్జెక్ట్తో ఇది డిఫరెంట్గా లేదు. కాబట్టి ఇక్కడ షై అనేది మీకు ఆబ్జెక్ట్ అవుతుందా, అవ్వదు కదమ్మా. ఆనెస్ట్ అనేది కూడా మీకు ఆబ్జెక్ట్ అవ్వదు. రోహిత్ ఈజ్ టీచర్. అంటే రోహితే టీచర్ కదండి. అక్కడ రోహిత్ అనేవాడే టీచర్. కాబట్టి రోహిత్కి రిలేటెడ్. అంతే కదమ్మా. సపోజ్ మీకు రోహిత్ ఈజ్ క్లీనింగ్ మై కార్ అన్నాం అనుకోండి. అక్కడ మీకు డిఫరెంట్. అక్కడ కార్ వేరు, రోహిత్ వేరు కదండి. రోహిత్ కార్ని క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ రోహిత్ వేరు, టీచర్ వేరు కాదు కదా. రోహిత్నే టీచర్. కాబట్టి ఇక్కడ టీచర్ అనేది ఆబ్జెక్ట్ అవ్వదు. ఆనెస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవ్వదు. షై అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవ్వదు. ఇటువంటి వాటిని ఏమంటారంటే కాంప్లిమెంట్ అంటారమ్మ. ఇటువంటి వాటిని కాంప్లిమెంట్ అంటే మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండదండి. ఓకేనా, అర్థమవుతుందా. అంటే రోహిత్ ఈస్ క్లీనింగ్ మై కార్ తీసుకున్నా. ఆయన ఏం క్లీన్ చేస్తున్నాడు, కార్ని క్లీన్ చేస్తున్నాడు. రోహిత్ అనేవాడు కార్ని క్లీన్ చేస్తున్నాడు. అంటే రోహిత్ కానీ కార్ కానీ ఇద్దరు ఒకటి కారు. అలాంటప్పుడు కార్ అనేది అక్కడ మీకు ఆబ్జెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఫ్రెండ్ అనేది షై అని చెప్తున్నాడు. అంటే షై అనేది తనకి రిలేటెడ్నే. ఆనెస్ట్ అనేది రోహిత్ అనేవాడు ఆనెస్ట్ అంటే తనకి రిలేటెడ్నే. రోహిత్ అనేవాడు టీచర్. అంటే టీచర్నే రోహిత్నే టీచర్ అక్కడ కదమ్మా. సో ఇలా రిలేషన్ అంటే కంబైండ్ అయిపోతున్నాయి సబ్జెక్ట్తో. అంటే తనే అది చేస్తున్నాడు కదండి. అంటే టీచర్, రోహిత్ అనేవాడే టీచర్. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ కాదండి. అంటే ఇక్కడ వెర్బ్ కదా, ఇది టీచర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుందని కొందరు అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు అలాంటి వాటికైతే ఆబ్జెక్ట్ కాదు. అంటే మీకు ఆబ్జెక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలండి, అక్కడ సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలండి. ఓకేనా, సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ రోహిత్ ఈజ్ ఆనెస్ట్, తనే ఆనెస్ట్, ఇంకా తనకి రిలేటెడే కాబట్టి ఇలాంటివి ఆబ్జెక్ట్స్ అవ్వవు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మై ఫాదర్ ఈజ్ డాక్టర్. అంటే ఫాదరే డాక్టర్. ఫాదర్ వేరు, డాక్టర్ వేరు కాదు కదండి. ఇక్కడ నార్మల్గా ఈజ్ అనేది హెల్పింగ్ వేరు. ఇప్పుడు దీని తర్వాత మీకు వచ్చేది నార్మల్గా మీరు ఏమనుకోవచ్చు, ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. కానీ ప్రతి దాని తర్వాత మీకు ఆబ్జెక్ట్ రాదు కదండి. ఇక్కడ ఫాదరే డాక్టర్.
అంతే కదమ్మా. సో ఇది సబ్జెక్ట్ రిలేటెడ్, సబ్జెక్ట్తో డిఫరెంట్ కాదు కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాదు, అంతే కదండి. అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటమ్మా ఉంది, హీఈజ్ ఏ టీటోటలర్. టీటోటలర్ అంటే ఏంటంటే ఆల్కహాల్కి దూరంగా ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన ఆల్కహాల్కి దూరంగా ఉంటున్నాడు, ఆయనకి రిలేటెడ్నే ఇది, అంటే వేరు కాదు కాబట్టి ఇక్కడ కూడా ఇది ఆబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ రియా వాజ్ ఏ సైంటిస్ట్, అంటే రియానే ఒకప్పుడు సైంటిస్ట్ తనే, కాబట్టి ఇది ఏమంటారండి, కాంప్లిమెంట్ అంటారండి ఇలాంటి వాటిని. సో ఈ రోజుకి ఇంతవరకు నేర్చుకున్నామా. మీరు ఏమేమి నేర్చుకున్నారంటే సబ్జెక్ట్ ఏమేమి తెలుసుకున్నారమ్మా ఈరోజు. నౌన్ అంటే మీకు వాట్కి ఆన్సర్ ఇస్తుంది, అండ్ మై కానీ యువర్ కానీ, నెక్స్ట్ ఇంకా ఏంటి హిస్ కానీ హెర్ కానీ దేర్ కానీ ఇట్తో కానీ అక్కడ ఫిట్ అయితే అది నౌన్ అని తెలుసుకున్నారు. ఇంకా ఈరోజు పొజిషన్స్ ఆఫ్ నౌన్ కోసం తెలుసుకున్నారు. ఫస్ట్ పొజిషన్ ఎక్కడమ్మా, ఫస్ట్ పొజిషన్ అనేది మీకు సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుందని తెలుసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే డూअर అంటే యాక్షన్ చేసే వాళ్ళందరూ నౌన్ అవుతారు. థర్డ్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే మీకు అక్కడ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, వెర్బ్ తర్వాత రావాలి. అండ్ ఇంకా ఏంటమ్మా, వెర్బ్ తర్వాత రావాలి, హూమ్కి కానీ వాటికి కానీ ఆన్సర్ ఇవ్వాలి, సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండకపోతే అది ఆబ్జెక్ట్ కాదండి. సో ఇంతవరకు ఈ రోజుకి చాలండి. నెక్స్ట్ క్లాస్తో మీ ముందుకు వస్తాను. అలా టేక్